శివాజీ సామ్రాజ్య నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు తెలుగువాళ్లే. ఛత్రపతి పదాతి బలగాలకు యుద్ధ విద్యలు నేర్పడంలో, ఆయుధాల తయారీలో తెలుగువారి పాత్ర చారిత్రకమైంది. మరాఠా సామంతరాజుల కోటలు నిర్మించింది, ప్రాకారాలు కట్టింది కూడా తెలుగువారే. మరాఠా రాజ్యంలో తెలుగువారి చరిత్ర 300 ఏళ్ల నాటిది. మహారాష్ట్ర అభివృద్ధి పదంలో తెలుగువారి పాత్ర గురించి పరిశోధనాత్మక పుస్తకాలు అనేకం వచ్చాయి. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. సుమారు 1 కోటి మంది తెలుగు ప్రజలు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అధికార మహాయుతి కూటమి గెలుపు కోసం ఎన్డీఏ కూటమి పకడ్బందీ ప్రచార వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ఆహ్వానించింది. తెలుగు ప్రజల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. థానే, భివాండి, కొలివాడ, వర్లీ ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్ ప్రసంగించారు. థానే, భివాండి ప్రాంతాల్లో తెలంగాణ నుంచి వలస వెళ్లిన వాళ్ల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. 70వ దశకంలో వలస కూలీలుగా బొంబాయి సహా పరిసర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిర్మాణ రంగంలో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న వారిలో అత్యధికులు తెలుగువారే. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి వలస వెళ్లిన వాళ్లే. బ్రిటిష్ పాలకుల పిలుపుతో వలస వెళ్లిన తెలుగువారు బొంబాయి నగర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్, రాజ్యాంగకర్త అంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే చేసిన కృషిలో తెలుగు ప్రముఖులు పాల్పంచుకున్నారు. జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్లో సైతం తెలుగు క్రియాశీల పాత్ర పోషించారు. 1955లో బొంబాయి నగర తొలి మేయర్గా ఎన్నికైన పుప్పాల నరసింగరావు తెలుగువాడే. అంతేకాదు, మహారాష్ట్ర బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల్లో సైతం తెలుగు నేతల ప్రాబల్యం అధికంగా ఉందనే చెప్పాలి. మహారాష్ట్రలోని 20 అసెంబ్లీ స్థానాల పరిధిలో తెలుగు ఓటర్లు కీలకమవుతున్నారు. ముంబై రీజియన్లో తెలంగాణ మూలాలున్న ఓటర్ల ప్రభావం అధికం. ముంబై నగరంతో పాటు నవి ముంబై, థానే, వర్లీ, బోరివాలి, కామాటిపుర, ఘట్కోపర్, కొలాబా, బాంద్రా, గోరేగాం ప్రాంతాల్లో 10 నుంచి 12 లక్షల మంది తెలుగువారున్నట్లు అంచనా. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగు ఓటర్ల జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు వారు. తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న నాందేడ్, షోలాపూర్, ఝాల్సా, చంద్రపూర్, అహ్మద్నగర్ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వలస వెళ్లి స్థిరపడిన తెలంగాణ వాసులు భారీ సంఖ్యలోనే ఉన్నారని అంచనా. చంద్రాపూర్ జిల్లాలోని బళ్ళార్పూర్లో కాగితం పరిశ్రమలు, కాటన్ మిల్లుల్లో పనిచేసే కార్మికుల్లో తెలుగువారే ఎక్కువ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొద్ది రోజుల క్రితం నాగ్పూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తర తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారు నాగ్పూర్ సహా పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యర్థి ఆదిత్య ఠాక్రే, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అభ్యర్థి మిలింద్ దేవ్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ 30,000 మంది తెలుగు ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మాహిం, ప్రభాదేవి, ఆంటాప్ హిల్ నియోజకవర్గాల్లో కూడా తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో మహాయుతి, మహావికాస్ ఆఘాడీ కూటములు వర్లీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వర్లీలో ప్రచారం చేయడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ముంబై ఫ్యాన్స్ పేరిట పవన్ అభిమాన సంఘం చాలా కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తోంది. 2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం ముంబై సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. మహావికాస్ ఆఘాడీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సైతం ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆంటాప్ హిల్, ప్రభాదేవి ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. బట్టల పరిశ్రమకు పేరుగాంచిన షోలాపూర్లో తెలంగాణ వాసులు అధికంగా ఉన్నారు. వీరంతా దశాబ్దాల క్రితమే మహారాష్ట్రలో స్థిరపడ్డారు. షోలాపూర్ నార్త్, షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 5 లక్షల మంది తెలుగు ఓటర్లున్నారు. షోలాపూర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున తెలుగు మూలాలు ఉన్న మహేష్ కొత్తే పోటీ చేస్తున్నారు. సిపిఎం తరఫున ఆడెం నర్సయ్య బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న కీన్వత్, వాణి, రాజురా నియోజకవర్గాల్లో సైతం తెలుగు ఓటర్లదే హవా. కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భీమరావు కేరం ప్రస్తుతం బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. తెలుగు ఓటర్లు కరుణిస్తేనే గెలుపు సాధ్యమంటారు స్థానికులు. కిన్వత్లో బీజేపీ బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రాబల్యం కూడా అధికంగానే ఉంది. కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో శివసేన ఉద్ధవ్ వర్గానికి బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ. గెలుపు కోసం ఇరుపక్షాలు తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. రిజర్వ్డ్ స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కను రంగంలోకి దింపింది. నందూర్బర్, అక్కల్, కువా, సక్రీ, నవాపూర్, షాహాదా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు.
తెలుగు మూలాలున్న ముస్లిం ఓటర్ల ప్రాబల్యం అధికంగా నాందేడ్లో మాజీ మంత్రి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, కాటా మేఘారెడ్డిలు సైతం కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఏఐసీసీ తరఫున ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాలను పర్యవేక్షిస్తున్న మాజీ కేంద్ర మంత్రి కొప్పుల రాజు విదర్భలోని యావత్మల్, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఎమ్మెల్యే గోడం నగేష్, ఎంపీ పాయల్ శంకర్లు చంద్రపూర్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో తెలుగు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు హీరోల అభిమాన సంఘాలు ముంబై మహానగరంలో అరడజనుకు పైగా ఉన్నాయి. ఆయా అభిమాన సంఘాల్లో వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో రెండు కూటముల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫ్యాన్స్ అసోసియేషన్స్ను తమ వైపు తిప్పుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార నేపథ్యంలో బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అభ్యర్థులు గెలుపు విషయంలో ధీమాతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ ప్రచారం మహాయుతి అభ్యర్థులకు విజయాన్ని తెచ్చిపెడుతుందా? కాంగ్రెస్ వ్యూహం ఫలించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తెలుగు ఓటర్లను ఆకట్టుకుంటుందా అంటే వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.